రాయలసీమకు ద్రోహం చేయడం తెలుగుదేశం పార్టీకి మొదటి నుండి నైజంగా మారిందని వైఎస్ఆర్సీపీ పంచాయతీరాజ్ విభాగం రాష్ట్ర అధ్యక్షుడు వెన్నపూస రవీంద్రారెడ్డి అన్నారు. అనంతపురం జిల్లా వైసీపీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. గతంలో జగన్మోహన్ రెడ్డి రాష్ట్రానికి 17 మెడికల్ కళాశాలలు తీసుకొచ్చారని గుర్తు చేశారు. వీటిలో 5ని పూర్తి చేసి అందుబాటులోకి తీసుకొచ్చారని వివరించారు. రాయలసీమ నుండి ఆధోని పులివెందుల మెడికల్ కళాశాలకు 300 సీట్లు ఉండగా పులివెందుల మెడికల్ కళాశాలకు నేషనల్ మెడికల్ కమిషన్ వారు 50 సీట్ల ఇంటెక్తో కళాశాల అడ్మిషన్లు నిర్వహించామని డిఎంఈ డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ కోరడం జరిగిందన్నారు. అయితే రాష్ట్ర ప్రభుత్వం ఈ అకాడమిక్ సంవత్సరానికి పులివెందుల కళాశాలను నడపలేమని వ్రాతపూర్వకంగా ఎన్ఎంసీకి పంపారని, దీనివల్ల ఈ కౌన్సిలింగ్ లో ఆ కళాశాలను లిస్టు నుండి తొలగించామన్నారు. మంత్రి సత్యకుమార్ ఈ నెపాన్ని జగన్మోహన్ రెడ్డిపై నెట్టుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పులివెందుల మెడికల్ కళాశాలను 3 నెలల్లో ఎప్పుడైనా సందర్శించారా అని ప్రశ్నించారు. ఇదే నీ సొంత నిధులతో నిర్వహించుకునే ప్రైవేట్ కళాశాల పాఠశాల అయితే చిన్న కారణాలతో సంవత్సరాల తరబడి బిల్డింగ్లను ఖాళీగా వదిలిపెట్టి స్టాఫ్స్ కు ఉచితంగా జీతాలు ఇవ్వగలవా అని ప్రశ్నించారు. 6 నెలల సావాస దోషం అయితే వారు వీరు వారు అవుతారని, జాతీయ భావనే నా సిద్ధాంతమని సత్యకుమార్ టీడీపీ సావాసంతో సంకుచిత ధోరణితో వ్యవహరిస్తున్నారని వెన్నపూస రవీంద్రారెడ్డి విమర్శించారు. జగన్మోహన్ రెడ్డి గారు 2014 నుంచి 24 వరకు ముఖ్యమంత్రి ఉన్నారు. వారు 2019లో అధికారంలోకి వచ్చిన తర్వాత 8,480 కోట్ల రూపాయలతో ఈ రాష్ట్రంలో ఉన్న 17 మెడికల్ కళాశాలను వారు నిర్మాణం చేయడం జరిగింది. వారి నేతృత్వంలోనే 2024 మార్చిలో పులివెందుల మెడికల్ కళాశాలను కూడా ప్రారంభించడం జరిగింది. అందులో భాగంగా కేవలం కళాశాలను ప్రారంభమే చేయకోకుండా నోటిఫికేషన్ను కూడా 15/12/2023 కాలేజీలో స్టాఫ్ రిక్రూట్మెంట్ కోసం వారి నోటిఫికేషన్ కూడా ఇవ్వడం జరిగింది. ఈ నోటిఫికేషన్ మనం చూసినట్లయితే 120+29 అంటే 149 పోస్టులను ఆనాటి ప్రభుత్వం అంటే మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి నేతృత్వంలో కేవలం నిర్మాణమే కాకోకుండా ఆ హాస్పిటల్కి సంబంధించినటువంటి మౌలికమైనటువంటి సదుపాయాల కల్పనను కూడా వారు చేయడం జరిగింది. ఆ కల్పనలో భాగంగా ఫ్యాకల్టీ, నాన్ టీచింగ్ ఫ్యాకల్టీ, అదేవిధంగా ఫ్యాకల్టీకి సంబంధించి నోటిఫికేషన్ ప్రొఫెసర్స్, అసిస్టెంట్ ప్రొఫెసర్ల నియామకం కొరకు 17/5/2024 అసిస్టెంట్ ప్రొఫెసర్ల నియామకానికి సంబంధించినటువంటి నోటిఫికేషన్ కూడా జారీ చేయడం జరిగింది. నేషనల్ మెడికల్ కౌన్సిల్ వారు ఇక పులివెందులను సందర్శించి అన్ని అర్హతలు ఉన్నందువలన వాళ్ళు 150 ఇంటేక్ రాష్ట్ర ప్రభుత్వం అడక్కోకున్నప్పటికీ కూడా 50 సీట్ల ఇంటేక్తో ఆ కళాశాలను ప్రారంభించుకోవడానికి అనుమతిని కూడా ఇవ్వడం జరిగింది. ఎన్ఎంసీ వారు లెటర్ ఆఫ్ పర్మిషన్ కూడా ఇవ్వడం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వం ఒక ఉదుటున ఉలిక్కిపడి లేదు ఈ అకాడమిక్ లో ఈ కళాశాలను మేము నడపడానికి సంసిద్ధంగా లేమని చెప్పేసి వాళ్ళు యాక్సెప్టెన్సీ లెటర్ ఇవ్వనందువలన ఈ రోజు జరుగుతున్నటువంటి కౌన్సిలింగ్ లో ఈ యొక్క పులివెందుల మెడికల్ కళాశాలను ఆ లిస్టు నుంచి తొలగించడం అనేది ఈ రోజు బైపీసీ చదివినటువంటి విద్యార్థులు, ఎంసెట్ లో అర్హత సాధించినటువంటి మెడికల్ విద్యార్థులందరూ కూడా ఈరోజు హతాశలయ్యేటువంటి పరిస్థితి ఈరోజు ఉత్పన్నమైంది. ప్రభుత్వం తక్షణమే ఆ యొక్క లెటర్ను ఉపసంహరించుకోవాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పక్షాన మేము డిమాండ్ చేస్తున్నాం. కేవలం జగన్మోహన్ రెడ్డి గారికి కీర్తి ప్రతిష్టలు దక్కుతాయేమో అనేటువంటి ఒక డగుల్బాజీ ఆలోచనల కారణంగా ఈ రకమైనటువంటి ప్రభుత్వం ఆలోచన చేస్తా ఉంది అని చెప్పేసి సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. అదేవిధంగా ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ని ఈ సందర్భంగా నేను సూటిగా ఈరోజు కొన్ని ప్రశ్నలు మీ ద్వారా అడుగుతా ఉన్నా. పులివెందుల మెడికల్ కళాశాలను ఈ 3 నెలల్లో మీరు ఎప్పుడైనా సందర్శించారా? లేదు ఈ 15/12/2023 17/5/2024 స్టాఫ్ రిక్రూట్మెంట్ పోస్టులు భర్తీ చేసి కాలేజీలను ప్రారంభించినటువంటి మాట వాస్తవం కాదా? అదేవిధంగా ఎక్కడైనా ఏ ప్రభుత్వ కళాశాలలోనైనా ఇంటేక్ మన అనంతపూర్కు 150 నుంచి 200 ఇంటేక్ పెంచడం జరిగింది. అంటే ఏ కళాశాలకైనా పెంచడము తగ్గించడము ప్రతి సంవత్సరం జరిగేటువంటి యాక్టివిటీ. ఎందుకంటే నేషనల్ మెడికల్ కమిషన్ వారు అన్ని కాలేజీలను విజిట్ చేసి ఎక్కడైనా ప్రమాణాలు ఎక్కువ తక్కువ ఉన్నట్టయితే వాళ్ళకు నోటీసులు ఇచ్చి మేము తగ్గిస్తాం పెంచుతామని చెప్పి అడుగుతారు. అప్పుడు ఈ రాష్ట్ర ప్రభుత్వాలు ఏ రాష్ట్రమైనా కావచ్చు ఆ రాష్ట్ర ప్రభుత్వాలు అండర్టేకింగ్ అంటే మేము తరగతుల నిర్వహణ లోపల తరగతులు ప్రారంభం లోపల
ఆ ఏమైనా సవరణలు ఉంటే ల్యాప్సెస్ ఉంటే మేము ఫుల్ఫిల్ చేస్తామని చెప్పి అండర్టేకింగ్ లెటర్ ఇచ్చినట్లయితే ఆ యొక్క కళాశాలకు ఇంటేక్ ఇచ్చి కౌన్సిలింగ్ నిర్వహించుకునేటువంటి సౌలభ్యం ఉంటుంది. ఆ చిన్న విషయం కూడా సత్యకుమార్ నీకు తెలియదా అని చెప్పి ఈ సందర్భంగా మీ ద్వారా ప్రశ్నిస్తా ఉన్నా. అదే 6 నెలలు సవాసం చేస్తే వారు వీరవుతారు, వీరు వారవుతారు. ఈరోజు జాతీయ భావాలతో వచ్చినటువంటి వ్యక్తిని నేనని చెప్పి చెప్పుకునేటువంటి ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ ఈ రోజు నిజంగానే నీకు జాతీయ భావాలు వదిలి ఈరోజు టీడీపీతో అంటకాగి ఈరోజు సంకుచితమైనటువంటి భావాలతో ఈ రోజు నీకు అన్ని విషయాలు తెలిసినప్పటికీ కూడా పైన నీ బీజేపీ ప్రభుత్వం, కింద నువ్వు బీజేపీ ఆరోగ్య శాఖ మంత్రి, పక్కన మీ కూటమి ప్రభుత్వం, ఇన్ని ఉన్నప్పటికీ కూడా 1-2 ల్యాబ్సెస్ ని మీరు భూతద్దంలో చూపించి మీరు వచ్చి మీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి ఇప్పటికి దాదాపు 4 నెలలు కావస్తాను. 4 నెలల్లో ఎక్కడైనా చిన్న ల్యాబ్సెస్ నిజంగానే మీ నోటీస్కి వచ్చింటే మీకు చిత్తశుద్ధి ఉంటే 4 నెలల కాలంలో చిన్న ల్యాబ్సెస్ ని పూర్తి చేసి ఈరోజు కాలేజీ అడ్మిషన్స్ జరిపించేటువంటి యోగ్యత మీకు లేదా అని చెప్పి సందర్భంగా అడుగుతున్నా. ఈ రోజు కూడా నేషనల్ మెడికల్ కమిషన్ వారు ఒక్కటే అడుగుతారు, మీరు దయచేసి అండర్టేకింగ్ లెటర్ ఇవ్వండి. అండర్టేకింగ్ అంటే మీరు అడ్మిషన్స్ జరుపుకోనివ్వండి, మాకు ఇంటేక్ 150 ఇవ్వండి, అవి ఏమైనా ల్యాప్సెస్ ఉంటే మేము ఫుల్ఫిల్ చేస్తామని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం అండర్టేకింగ్ లెటర్ ఇచ్చినట్లయితే మనకి 50 కాదు 150 సీట్లు వచ్చేటువంటి సౌలభ్యం ఉంది. దయచేసి రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే ఇక ఆ లెటర్ ని ఉపసంహరించుకొని 150 ఇంటేక్ లెటర్ ఇచ్చి అదేవిధంగా అండర్టేకింగ్ లెటర్ కూడా రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే జారీ చేయాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పక్షాన నేను డిమాండ్ చేస్తున్నాను.